వాసవ్య నర్సింగ్ హోమ్ తరపున అందరికీ స్వాగతం. ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ వారితో కలిపి నేత్రదానం అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ నేత్రదాన అవగాహన ఇది ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు నేత్రదానం అవగాహనపై డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. ముందుగా స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ వాసవ్య మహిళా మండలి స్థాపించబడింది. దీని ప్రెసిడెంట్ అయినటువంటి కీర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వాసవ్య మహిళా మండలి సెక్రటరీ శ్రీమతి రష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఈరోజు మన అతిథి డాక్టర్ సమరం గారు నేత్రదానంపై మాట్లాడడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా శ్రీమతి కీర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా ఈ రోజున మనం ఎలా అసలు నేత్రదానం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనే దానికి ఒక అవగాహన గురించి ఈరోజు మనం కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం నేత్రం దానం చేస్తే మన చనిపోయిన బాడీ వికృతంగా ఉంటుందేమో అనుకుంటాము. చిన్నపిల్లలు చనిపోయినప్పుడు చేస్తే ఆత్మ శాంతించదు అనుకుంటాము. ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. సో ఆ మూఢనమ్మకాల మధ్యలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూడిదైపోయే కళ్ళని మనం ఇంకొకరికి దానం చేస్తే, అంటే చిన్న ఒక లేయర్ లాంటిది మాత్రమే దానం చేస్తే ఇంకొకరికి చూపు వస్తుంది అనేది తెలుసుకుంటే గనక, ఎందుకంటే చాలామంది పునర్జన్మని మాట్లాడతారు, లేతే పాపాలు పుణ్యాలని మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమం చేస్తే మనకి తెలుసున్న వాళ్ళు ఎవరైనా చనిపోయారు అని తెలిస్తే గనక వెంటనే స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్కి ఫోన్ చేస్తే వచ్చి ఐబాల్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఇవాళ మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు. అందరూ చనిపోవాలని మనం అనుకోము, కానీ చనిపోయారు. నేత్రాలని దానం చేయాలనుకుంటున్నామండి. ఒక మంచి అవకాశం ఇది. జీవితంలో తోటి వాళ్ళకి ఒక మనిషి చనిపోతే ఇద్దరికి చూపివ్వడం, ఆ భవిష్యత్తు బాగుంటుంది. ఇది అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మా పాప స్వేచ్ఛ చనిపోయినప్పుడు తన పేరునే ఇప్పుడు మనము ఈ ఐబాల్స్ కలెక్షన్ ఐ బ్యాంక్ ద్వారా పెట్టడం అనేది జరిగింది. సమరం గారు వచ్చి నన్ను అడిగారు, తను జస్ట్ 3 days ఫీవర్తో చనిపోయినప్పుడు మనం కళ్ళు దానం చేద్దామా అని చెప్పి, వెంటనే దానం చేద్దామని ఎందుకు అనుకున్నామంటే, మన దీపం ఆరిపోతూ ఉన్న పక్క వాళ్ళకి దీపం వెలిగించే పెద్ద మనసు ఉండాలి మనకి. అంతేగాని మనమే బాగుండాలి అనే ఒక స్వార్థంతో గనక సమాజంలో ఉన్నట్లయితే ఇలాంటి కార్యక్రమాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది అసాధ్యమని నేను, కానీ కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అందుకని మనకున్న ఛాందసత్వాలు కానీ మూఢనమ్మకాలు కానీ స్వార్థం కానీ వదిలేసి మనం నేత్రదానానికి ప్రతి వాళ్ళము నడుంగట్టండి, దానికి ప్లెడ్జ్ చేయండి. మనం చనిపోయిన తర్వాత ఈ నేత్రాలను ఇవ్వాలని కుటుంబంలో అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ వాసవ మహిళా మండలి స్థాపించిన సంస్థ. దీన్ని ఎంతోమందిలోకి అవగాహన తీసుకురావాలి అంటే, ఇది ఒకళ్ళు చేసేది కాదు, ఒక సంస్థ చేసేది కాదు. అందరం కలిసి మనం ప్రతి ఒక్కళ్ళు ఇది నా కర్తవ్యం, ఇది నేను చెయ్యాలి అని సంకల్పం ఉండాలి. అలాంటి సంకల్పంతోనే స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ని ముందుకు తీసుకెళ్తున్నాము. 1995లో స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు కూడా ఈ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ముందుకు వెళ్తోంది అంటే దీనికి ఎంతోమంది దాతల యొక్క
అనుబంధంతో ఇప్పటి వరకు 900 మందికి కంటి చూపును ప్రసాదించగలిగాము. అలాగే ఇంకా మనం ఎంతమంది కన్ని చూపు లేకపోతే ఏమవుతుంది అనేది మనకి పుట్టుకతో గుడ్డిగా ఉన్న వాళ్ళకి, కనిపించని వాళ్ళకి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. మొట్టమొదటిగా మేము మా చెల్లి కీర్తి గారి పాపని కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ఆ మొట్టమొదటిసారిగా అసలు గాలంటే చెట్లు ఆకులు కదులుతాయా, ఇలా ఉంటుందా అని వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అది చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎలా ఉండాలి, మనం ఇంకోళ్ళకి ఆదర్శంగా ఉండాలి. చిన్నారి స్వేచ్ఛ తను 7 సంవత్సరాలప్పుడు మేమందరం ఐ డొనేషన్ ప్లెడ్జ్ చేస్తే తను కూడా ప్లెడ్జ్ ఫామ్ నింపింది. కానీ ఎవరో ఎప్పుడు మన ప్రతిజ్ఞా పత్రం నింపినంత మాత్రాన చనిపోవాలని అనుకోము, చనిపోవద్దు కూడా. అలాంటిది ఆ పాప కొద్ది రోజులకే తన యొక్క ఫీవర్తో, అప్పటి రోజుల్లో 1989లో తను పోయినప్పుడు అసలు మనకి విజయవాడలో ఒక టెస్టింగ్ సెంటర్స్ కూడా సరిగ్గా లేవు. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అప్పుడే వచ్చింది. రోజు బ్లడ్ తీసుకున్నా కూడా తను టెస్టులు చేయడానికి సరిగ్గా రిపోర్ట్స్ రాక తనకి ఒక 3 days ఫీవర్తో తను పోవడం అనేది ఇప్పటికి కూడా మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మెడికల్గా చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మనం స్వేచ్ఛా గౌర ఐ బ్యాంకు ఈ రోజున వాసమేళామణి తరఫున స్థాపించి దీన్ని డాక్టర్ సమరం గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇవాళ డాక్టర్ సమరం గారిని ఈ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ సెలబ్రేషన్ సందర్భంగా ఇవాళ మన వాసవ నర్సింగ్ హోమ్లో ప్రతి శనివారం పెట్టే ఈ మీటింగ్ని, ఈ మాటు హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఇవాళ ఐ డొనేషన్ మీద డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి వాసవ మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి గారు, వాసవ మహిళా సెక్రటరీ శ్రీమతి రష్మి గారు, ఇక్కడ అందరికి కూడా నమస్కారం. అలాగే ఫేస్బుక్లో లైవ్ చూస్తుంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు దేశవ్యాప్తంగా నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం, ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ 2 సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్వేచ్ఛా గౌర ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో లైఫ్ మెంబర్గా ఉంది. దాని తరఫున ఇంతవరకు 900 మంది అంధులు, పుట్టుకతోనే 2 కళ్ళు లేని, చూపు లేని వాళ్ళు చాలామంది పుట్టారు. తర్వాత గాయాలతో 2 కళ్ళు లేని వాళ్ళకి చనిపోయిన వారి నేత్రాలని కార్నియా అంటాం, ఆ కార్నియా పెట్టి చూపునిచ్చాం. ఈ 900 మంది యొక్క బ్రతుకులు ఎంత గొప్పగా మారిపోయాయంటే, మామూలుగా కళ్ళున్న వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు, వాళ్ళు ఆ కళ్ళు పెట్టి వాళ్ళు అంత గొప్పగా మారిపోయారు. ఇంత అంత కాదు, చాలా గొప్పగా. చనిపోయిన వాడు కూడా మట్టిపాలు చేస్తాం, బుగ్గిపాలు చేస్తాం. ఆ కళ్ళని చనిపోయిన తర్వాత 6 గంటలు 8 గంటల్లోగా దానం చేసినట్లయితే ఎవరికైతే చూపు ఉండదో, నల్లగుడ్డు అంధత్వం ఉంటుందో వాళ్ళకి చూపును ప్రసాదించడం జరుగుతుందన్నమాట. ఆ రంగం మొట్టమొదట స్వేచ్ఛా గౌర ఐ బ్యాంకు ప్రారంభించడానికి కారకురాలు స్వేచ్ఛా గౌర. అవి కీర్తి గారి కూతురు. ఆమె ఆ చిన్నపిల్ల పోయితో ఆమె కళ్ళని కీర్తి గారు దానం చేస్తే దాంతో ఇద్దరికి ఆ నేతాన్ని పెట్టడం జరిగింది. ఒకరు దానం చేసిన కళ్ళు 2 కళ్ళతో ఒకరికి ఒక జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన పెట్టాం, ఇంకొక ఆయన వేణుగోపాల్ అని ఆయనకి పెట్టాం. అసలు వాళ్ళ కళ్ళు చూపు వచ్చిన జీవితంలో మొట్టమొదటిసారి ఒక వెలుగును చూస్తే, ఈ ప్రపంచాన్ని చూస్తే వాళ్ళు పొందిన ఆనందం, సంతోషం కాదు.
చివరికి వాళ్ళ బతుకులే మారిపోయాయి. కుటుంబానికి భారం అనుకున్న మనుషులు కుటుంబానికి ఆధారం అయిపోయి సమాజానికే ఎంతో ఆధారం అయిపోయారు, మనుషులు అయిపోయారు. అది నేత్రదానం ఒక గొప్పతనం. అంచేత నేత్రదానం అంటే ఏదో సింపుల్గా తీసుకోకండి. వాళ్ళు ప్రతిజ్ఞ చేసినా చేయకపోయినా సరే తర్వాత ఉన్న పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ నేత్రాలను బుగ్గిపాలు చేయరు. మనం ఇంకొక వ్యక్తి జీవితం ఇంకో కంటి వెలుగై జీవిస్తే వాళ్ళల్లో మనం చూసుకోవచ్చు అనేటి ఒక భావంతో ఆ కళ్ళని దానం చేయొచ్చు. తప్పకుండా బతికొండగా వాళ్ళ ప్రతిజ్ఞ చేయాలని లేదు. ఎవరైతే వాళ్ళు తదనంత ఉన్నారో వాళ్ళ భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు ముందుకు వచ్చి ఎలా అయినా మా వాళ్ళు పోయారండి, మేము ఆ నేత్రాలు దానం చేస్తామని చెప్తే నేత్రం చేసి ఏం సింపుల్. 6 గంటల్లోగా కళ్ళు మాత్రం తీసుకోవాలి. సరిపోయిన 6 గంటలు 8 గంటలు, మ్యాక్సిమం 6 గంటలు అయితే బెస్ట్, ఇంకా 8 గంటలు అయితే ఇంకా బెస్ట్. 8 గంటల లోపు అయితే ఇంక పర్వాలేదు. అంచేత ఆ రంగా చేసేసాం. అంచేత ముందుగా కీర్తి గారిని ఈ అభినందిస్తున్నారు ఈ స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ పెట్టడానికి. ఆమె తీసుకున్నట్టు కృషి అది చాలా గొప్పది. అలాగే రష్మి గారికి కూడా తెలియజేస్తూ ఇప్పుడు నేత్రదానం యొక్క ప్రాముఖ్యత, ఎందుకంటే ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 1995లో స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ప్రారంభించాం. ఈ 30 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే అవగాహన కార్యక్రమాలు ఎన్నో రకాలుగా చేస్తున్నాం, ఎన్నో రకాలుగా. అలాగే దీంట్లో సహకరిస్తున్న అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు నేను ఈ కార్యక్రమం స్వేచ్ఛాగర తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను నేత్రదాన అవగాహన గురించి మీరు తెలియజేసుకున్నాను. ఐ డొనేషన్, దీన్నే నేత్రదానం అంటారు. నేత్రదానం అంటే బతికుండగా చేసాం. మనం బతికుండగా అన్నదానం, వస్త్రదానం, ఈ దానం, ఆ దానం చేస్తుంటాం. చనిపోయిన తర్వాత చేయగలిగే దానం ఏదన్నదంటే ఒక్కటే నేత్రదానం అడుగుతుంది. అంచేత ప్రతి ఒక్క చివరి కోరిక ఏం కావాలి? నేత్రదానం. ప్రతి ఒక్క వ్యక్తి చివరి దానం. చనిపోయిన దానికి మన ఏ ధనాన్ని చేయలేము, వస్త్రాల దానం చేయలేము, అన్నదానం చేయలేము, ఇంకే దానం చేయలేము. చేయగలిగేది ఒక్కటే నేత్రదానం. ఆ నేత్రదానం ప్రతివాడు చివరి కోరిక ఐ డొనేషన్ అవ్వాలి. దాన్ని ఫుల్ఫిల్ చేసే కోరికని ఫుల్ఫిల్ చేసేది ఎవరు? తదనంతరం ఉన్న వ్యక్తులు. ఆ వ్యక్తులు గుర్తించాలి. ఇప్పుడు నేత్రదానం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. మన భారతదేశంలో ఈ నల్లగుడ్డు అంతంత బాధపడుతున్నాడు 35 లక్షలు ఉంది. 35 లక్షలు నల్లగుడ్డు మన నేత్రదానంలో చూపించాలంటే కంటికి చూపులు ఇవ్వడం చాలా కారణాలే. ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయితే, రెటినా డ్యామేజ్ అయితే, ఇంకా లోపల డ్యామేజ్, ఆ రంగా చూపులు చేయలేము. కానీ కేవలం నల్లగుడ్డు అంటాం. మనందరూ చూడండి కంటి మధ్య నల్లగా కనబడుతుంది. అదొక ఏంటంటే కూజా మీద మూతలాగా, లేకపోతే ఒక బిందె మీద మూతలాగా అలా ఉంటుందండి. ఒక కొండ మీద మూతలాగా. ఇప్పుడు కొండ మీద మూత పగిలిపోయింది అనుకోండి, ఒక మూత పెడతాం. కూజా మూత పగిలిపోయిన ఒక మూత పెడతాం. ఆడగానే ఈ నల్లగుడ్డు అంధత్వంతో పైన మూత పాడైపోయిన వాడు అందరూ 35 లక్షలు ఉన్నారు భారతదేశంలో. 35 లక్షలు ఉన్నారు. వాళ్ళకి ఆ చివర మూత ఒకటే మార్చడం మాట, కంటి మీద మూత. అదొక పొర. నల్లగుడ్డు అంటే గుడ్డు అంటాం కానీ గుడ్డు కాదు, ఒక పొర, కార్నియా అంటాం. తెలుగులో నల్లగుడ్డు అంటాం కానీ అది ఒక కార్నియా అని ఒక పొర, చిన్న పొర. ఎంత పొర? చిన్న పొర. ఆ చిన్న పొరతో చూపు వచ్చేసి బతుకే మారిపోతుంది. ఇలాగా ప్రతి సంవత్సరం ఈ 35 లక్షలు ఉండగా ఇప్పుడు ఎంత ఉన్నారు? నల్లగుడ్డు అంతతో ఉన్నారు 35 లక్షలు ఉన్నారు. దాంట్లో దీంతోడు ప్రతి సంవత్సరం 20,000 నుంచి 30,000 మంది ఈ యాడ్ అవుతున్నారు. 35 లక్షలు ఉంటే ఇంకొక 20,000, 30,000 యాడ్ అవుతున్నారు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉండాల్సి వస్తుంది? నేదానం చేసేవాళ్ళు లేరు. రకరకాల భయాలు, అనుమానాలు, అపోహలు. ఎలాంటి అపోహలు? మనం కళ్ళ దానం చేస్తే వచ్చేదేమో కళ్ళు లేకుండా పుడతాం, లేదా కళ్ళు దానం చేస్తే ఆ మనిషి స్వర్గానికి వెళ్ళలేడు, దారి కనబడదు, స్వర్గానికి దారి కనబడదు అందుట. ఈ రంగం పనికిరాని అపోహలు ఎన్నో ఉన్నాయి.
అపోహలు వెన్నాడి అందుకోసం ఇవాళ అవగాహన కార్యక్రమం పెట్టింది. మన దేశంలో ఏటా 3 లక్షల కాన్యాలు అవసరం. ఎందుకంటే 30 లక్షలు 35 లక్షలు 40 లక్షలుగా ఉన్నారు కదా, 35 లక్షలు ఉన్నారు. 35 లక్షల మంది ఒక్కసారి మనం ఎట్లా ఆపరేషన్ చేయలేం. కనీసం ఇక్కడున్న కళ్ళ డాక్టర్లందరినీ కలిపితే వీళ్ళందరికీ ఆపరేషన్ చేస్తే 3 లక్షల కాన్యాలు అవసరం. 3 లక్షలండి. 3 లక్షల కాన్యాలు ఇచ్చినట్లయితే 10 సంవత్సరాల్లో లేదా 15 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న అంధత్వాన్ని, నల్లగుడ్డు అంధత్వాన్ని మనం నివారించగలం. ఇప్పుడున్న ఈ 35 లక్షలు లేదా పూర్తిగా 40 లక్షలు అవుతారు. ఈ 40 లక్షల మందిని మనం వాళ్ళ అంధత్వాన్ని గురించి వాళ్ళందరూ కూడా మళ్ళాగానే తయారు చేయాలంటే ఏటా 3 లక్షల మందికి ఆపరేషన్ చేయాలి. 3 లక్షలు. కానీ మన అంతేకాకుండా 3 లక్షలు అయితే దేశంలో మన దేశంలో ఏటా మన దేశంలో ప్రతి సంవత్సరం 80 నుంచి 90 లక్షల మంది మరణిస్తున్నారండి. ఎంతమంది? 80 లక్షల నుంచి 90 లక్షలు. కొన్ని సందర్భాలు 1 కోటి మంది కూడా మరణిస్తున్నారు సంవత్సరానికి. ఇంతమందిలో ఎంతమంది కళ్ళు దానం చేస్తున్నారో తెలుసా? తింటే మనకి చాలా బాధ కలుగుతుంది. కేవలం 32,000 మంది. ఇదివరకు ఒక 10 ఏళ్ల క్రితం లెక్క ప్రకారం 10,000 మంది చేసేవాళ్ళు. ఇలాగే నేత్రదానం గురించి ప్రచారం చేయగా జనాల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు ఎంతవరకు చైతన్యం వచ్చింది? ఈ స్వేచ్ఛాగా ఐ బ్యాంక్ పెట్టినప్పుడు 10,000 మంది ఉండేవాళ్ళు, డొనేషన్ చేసేవాళ్ళు 10,000. ఇప్పుడు భారతదేశంలో సంవత్సరానికి 32,000 మంది మాత్రమే 32,000 మంది మాత్రమే నేత్రాలు దానం చేస్తారు. కానీ మన టార్గెట్ ఏంటి? సంవత్సరానికి 3 లక్షల మందికి కళ్ళదానం చూపురారు. 3 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది అండి? 32,000 మంది. ఎక్కడ 3 లక్షలు, ఎక్కడ 32,000 మంది అంటే కనీసం 64,000 మంది చేయొచ్చు. కానీ ఒక్కొక్కడికి ఒక కన్ను పెట్టి చాలు. 2 కళ్ళు కూడా పెట్టలేదు, తర్వాత చూసుకోవచ్చు. ముందు కళ్ళు లేని వాళ్ళకి ఒక కన్ను పెడితే చాలా సంతోషం వస్తుంది. 32,000 మంది దానం చేస్తే అయితే ఇక్కడ కూడా విచిత్రం అంటే 60,000 కాన్యాలు మంది దొరికినా దాంట్లో పనికొచ్చేదాన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఈ దానం చేసేవాడు కళ్ళు కూడా సరిగా ఉండట్లా. అంచేత ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో రకమైన ఉన్నాయి. వీటిని తొలగించడం కోసమే నేత్రదానం గురించి అవగాహన కావాలి. ఎవరి కళ్ళు పనికొస్తాయి, ఎవరి కళ్ళు పనిరావు, కళ్ళు పెట్టగాలంటే మన కాన్య అంటే నల్లగుడ్డు ఎంత చక్కగా ఉండాలి, ఇవన్నీ అవగాహన కాదు. ఆ చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది ఐ డొనేషన్ చేస్తున్నారు, వెళ్ళి తీసుకుంటున్నాం. కానీ దాంట్లో చాలామంది వాళ్ళు చేసి తీసుకున్న తర్వాత పనికిరాట్లా. ఎందుకు పనికిరాట్లా అని తరా చెప్తాను మీకు నేను. మన భారతదేశం మొత్తం 740 ఐ బ్యాంకులు ఉన్నాయండి. ఇక్కడ స్వేచ్ఛాకర ఐ బ్యాంకు లాగానే 740 ఐ బ్యాంకులు ఉన్నాయి. అది కాకుండా ఐ డొనేషన్ అందులో 400 ఈ 740 ఉన్నా 740 బ్యాంకులు ఉన్నా కేవలం 435 మాత్రమే పనిచేస్తున్నాయి. తక్కువ ఎందుకు పని చేయట్లా? 740 ఐ బ్యాంకులు ఉంటే అసలు ఒక్క ఐ కూడా వాళ్ళు డొనేట్ కలెక్ట్ చేయలేకపోతున్నారు. ఒక్క మనిషి కూడా డొనేట్ చేయట్లేదు వాళ్ళకి. 740 ఐ బ్యాంకులు ఉంటే ఒక్క నుంచి సంవత్సరానికి ఒక్క నుంచి కూడా కళ్ళు దానం లేదు. దాంట్లో కేవలం 430 మంది మాత్రం. అంటే ఐ బ్యాంకుల్లో కూడా పని చేయకూడదు. 430 ఐ బ్యాంకుల్లో 100 మంది ఐ బ్యాంకులు యాక్టివ్గా పనిచేసాయి. 430 కొద్ది గొప్ప వస్తాయి. యాక్టివ్గా ఎక్కువ ఐ బాస్ కలెక్ట్ చేస్తుంది. 740 ఐ బ్యాంకుల్లో కేవలం 130 ఐ బ్యాంకులు. అంటే 740 బ్యాంకులు చెయ్యాలని సంకల్పం ఉన్నాయి. కానీ మనుషుల్లో చైతన్యం లేక నేత్రాలు దానం చేయట్లేదు. అంచేత 1-2 చేస్తారు. కానీ పనిచేసి కేవలం 110 ఐ బ్యాంకులే. ఎంత అంటే కారణం ఏంటి? చెయ్యాలి. చనిపోయిన వాళ్ళకి నేత్రాలు తీసుకోవడానికి 740 ఐ బ్యాంకులు ఉన్నప్పటికీ 138 ఉన్నాయంటే ప్రజల్లో చైతన్యం లేదు. అందుకనే ఇవాళ నేను ఇలా మాట్లాడతాను. దేనికోసం అంటే
ప్రజల్లో ఐడొనేషన్ మీద, నేతదానం మీద చైతన్యం తీసుకురావడం కోసం అని. ఊరికే చెప్పినందుకు రాదు. ఇప్పుడు దీంట్లో 745 బ్యాంకుల్లో యాక్టివ్గా ఉంది 135 బ్యాంకులు. ఈ 135 బ్యాంకుల్లో కూడా 18 బ్యాంకులే అత్యధిక ఐడొనేషన్ కలెక్ట్ చేస్తుంది. చూడండి, అంటే చైతన్యం ఎంత తక్కువ ఉన్నది ప్రజల్లో. నేతదానం గురించి నిర్లక్ష్యం ఎంత ఉంది, అజ్ఞానం ఎంత ఉంది. అజ్ఞానం, భయం, అపోహలు ఎంత చెప్పినా 18 బ్యాంకులు మీకు యాక్టివ్గా ఉన్నాయంటే, మన స్వేచ్ఛాగార బ్యాంకు టాప్ 10 బ్యాంకులో ఒకటి ఉందండి, గర్వంగా చెప్పుకున్నాం. టాప్ 10 బ్యాంకులో ఒకటి. బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు మనకి, టాప్ 10 బ్యాంకులో స్వేచ్ఛాగార బ్యాంకు ఒకటి. ఇప్పుడు 18 యాక్టివ్గానే ఉన్నాం కదా. ఈ 18 బ్యాంకుల్లో ఇండియా మొత్తం మీద 18 బ్యాంకులు యాక్టివ్గా ఉంటే దాంట్లో స్వేచ్ఛాగార బ్యాంక్ ఒక్కటి. ఇప్పుడు మీరు ఆ స్వేచ్ఛాగారకి కీర్తి గారు ప్రెసిడెంట్ గారు, లక్ష్మీ గారు సెక్రటరీ గారు, నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇంత కమిటీగా టైం పెట్టుకుని జనం మధ్యకి వెళ్ళి ఎన్నో రకాల అవగాహన కనుక మేము రకరకాల ఈ 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి జనాలని ఎలా మొబిలైజ్ చేస్తామంటే రకరకాల కాంపిటీషన్ పెట్టి 5 నిమిషం మీద ఎన్నో రకాలుగా కార్యక్రమాలు వందల మంది వస్తున్నారు. కానీ యాక్షన్ వచ్చేది తక్కువైపోతుంది. వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అంచేత మనకి ఇక ఐడొనేషన్ యాక్టివ్గా పనిచేసే 5 బ్యాంకులు 135 బ్యాంకులు, ఉత్తరప్రదేశ్ 41, తమిళనాడు 20, కర్ణాటక 32, గుజరాత్ 25, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 20 మాత్రం ఉన్నాయి. ఇలా ఇంత దయనీయ స్థితిలో కారణం ఏంటంటే మన భారతదేశంలో ప్రజల్లో వాళ్ళ వరకే ఆలోచిస్తున్నారు కానీ ఇంకోటి గురించి ఆలోచించడం లేదు. మనం 2 వాళ్ళ గురించి ఆలోచించాలి. మనకి ఐడొనేషన్ ఎవరిని అడుగుతున్నాం? చనిపోయిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళండి అయ్యా అని అడుగుతున్నాం. చనిపోయిన వాళ్ళకి వెళ్ళి, బతుకున్న వాళ్ళకి అడగట్లా. మీరు మట్టి పాలు చేసేది, బుగ్గు పాలు చేసేది ఇంకోటి బతుకుల్లో వెలుగిస్తుగా చేయండిరా అని అడుగుతున్నాం. కానీ వద్దులేండి, మేము కాదు ఇంకోటి చేస్తాం, మమ్మల్ని కాదు మమ్మల్ని ఇంకోటి అడగండి. మేము వెళుతున్నాం చనిపోయిన కళ్ళు తీసుకోవడానికి, వెళితే లేదండి మేము తీసుకెళ్ళి తగలేసేస్తున్నారు. కానీ ఇంకోటి బతుకులో వెలిగిస్తామంటే లేదు. కావలసిన చైతన్యం కాలం దీనికోసం ఎందుకు పర్సన్. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఇంత చేస్తుంటే ఈ అవగాహన కార్యక్రమం వల్ల 43% మంది ఉంటే ముందుగా పశ్చిమ రాష్ట్రం 30%లో ద్వితీయ స్థానంలో ఉన్నాయి. మిగతా రాష్ట్రానికి 27%. చాలా తక్కువ. మనమే సౌత్ ఇండియా మాత్రమే కొద్దిగా ముందంజలో ఉన్నాయి. సౌత్ ఇండియా అంచేత మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు కాస్త నేత్రదానం గురించి అవగాహన కలిగి ఉన్నాయి. నెక్స్ట్ నల్లగుడ్డ అందంతో ఏమిటి? నల్లగుడ్డ అందం ఏంటి చూడండి. ఈ పాప చూడండి, 2 కళ్ళు ఎలా అయిపోయావు, మొబ్బేసాయి. చిన్న పిల్ల. అసలు ఆ పిల్ల ఎలా ఉండాలి? సరిగ్గా ఇక్కడే కంటిపాపు ఉంటుంది కదా, మధ్యలో కంటిపాపు ఉంటుంది కదా, ఆ కంటిపాపు దగ్గర పువ్వు వేసింది. ఇంకెంగా పడుతుందండి అమ్మాయికి? పువ్వు వేసిన ఎక్కడ? కంటిలో మధ్య చూడండి ఆ పువ్వు వేసి, తెల్ల పువ్వు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ కూజ పైలు మీద కూజ మూత పెట్టినట్లుగానే ఈ నల్లగుడ తీసేసి ఆ పొర తీసి ఇంకో పొర పెడతాం అంతే. అదేమవుతుంది? చనిపోయిన వాళ్ళకి. ఒకరి మాది గుర్తించాలి, చిన్నపిల్లకి పెట్టాలి, పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళకు కంటి గుడ్డు కూడా చిన్నపిల్లలు పెట్టచ్చు, చిన్నపిల్లలు తీసి పెద్దవాళ్ళు కూడా పెట్టచ్చు. ఏ వయసు వాళ్ళ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 90 ఏళ్ళు 100 ఏళ్ళ వాళ్ళ కళ్ళు కూడా పనికొస్తాయి. ఈ వయసు ఆ వయసు లేదు, ఆడ మగ తేడా లేదు, ఈ జాతి ఆ జాతి తేడా లేదు, ఎవ్వరి కళ్ళైనా పెట్టవచ్చు. మేము సత్యాపేటలో ఒక ఆమె 83 ఏళ్ళు అవుతున్నాయి ఆవిడకి. ఆడ కళ్ళు తీసుకొచ్చి 8 సంవత్సరాల అమ్మాయికి పెట్టాం. 83 సంవత్సరాల ఆమెది చనిపోతే కళ్ళు ఇస్తే తీసుకొచ్చి 8 సంవత్సరాల పిల్లలు పెట్టాం. ఎంత చక్కగా తయారైపోయిందో అమ్మాయి, అన్ని చదువులు అట్లంత పైకి వచ్చిందో. అమ్మాయికి కళ్ళు పెట్టాము. ఎందుకు మరి ఉండొచ్చారు, అడుక్కుంటుండేదేమో.
అలాగే కీర్తి గారు అమ్మ స్వేచ్ఛ కళ్ళు దానం చేస్తే ఒక కూలివాడు కొడుకు అతన్ని అలా వదిలేశారు. అతనికి మేము తీసుకు కళ్ళు పెడితే అసలు ఇప్పుడు పాలిటెక్నిక్ చదివి నాగార్జున యూనివర్సిటీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. లేకపోతే ఏం లేదు. ఎందుకు ఇంకొతనికి ఒక వ్యవసాయ కూలి అనుకూలు ఉండేవాడు, అతను పెట్టాము. తర్వాత సినిమా ముందు కెమెరా ఆపరేటర్, ఇప్పుడు హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద టెక్నీషియన్గా వెలుగొందుతున్నాడు. జీవితాలు ఎలా మారిపోతాయి. నేతదానంతో జీవితాలు మారిపోతాయి, బ్రహ్మాండంగా మారుతాయి, మాలు కూడా కాదు. అది కావాలి. అందుకని మనం ఈ అవగాహన చూడండి. ఏంటండి ఈ చిన్న పొరకు ఇవ్వడానికి ఏంటంటే చెప్పండి, నాకు అర్థం కాదు. ఇక చూడండి కొంతమందికి ఎలా అయిపోతుందో, కన్ను ఇలా అయిపోయి ఒక కన్ను పోయిన కన్ను తీసేది, ఒక కన్ను మొత్తం తీసాం. ఏది పనికిరా కన్ను, ఆ పనికిరా కన్ను ఎందుకు పనికిరాకపోలేదు. దాంట్లో చూపు కనబడుతుందా? కనబడదు. ఎందుకని? తెల్ల పువ్వు వేసేసి. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు కన్ను చూపించా. దాని పరిష్కారం ఏమిటి? కార్నియా గ్రాఫ్టింగ్. దీన్నే కెరటోప్లాస్టీ అంటారు. కెరటోప్లాస్టీ చూసారా? ఈ తెల్లపువ్వు వేసింది అక్కడ. ఆ తెల్లపువ్వు బతుకుని వ్యక్తి ఈ కన్ను ఇది తీసే ఇలా కన్ను అయిపోయింది. ఇంకోటి తీసుకొచ్చి ఓ చనిపోయిన వ్యక్తి కన్ను పెట్టాం. చూడండి తేడా తెలుస్తుందా? ఇంతకుముందు ఎలా ఉంది? ఇలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? చూడండి ఎంత తేడా ఉందో. చక్కగా ఉంది. ఇప్పుడు ఇది మొబ్బేసేసింది తెల్ల పువ్వు. ఇది మామూలుగా కన్ను అంటే ఎలా ఉంటుందని లాంగిట్యూడినల్ డిస్టెక్షన్ అంటే ఇలా ఉంటుంది. ఇదేమో పైన కార్నియా, ఇలా లెన్స్, ఇది లెన్స్, ఇదేమో విట్రేసిమర్ అంటాం, ఇది ఆప్టిక్ నర్వ్, ఇది రెటీనా అంటాం. మీకు అవసరం లేదంత. నెక్స్ట్ ఇవి చెప్పగలరు ఎవరైనా? ఐశ్వర్య రాయ్, మిస్ యూనివర్స్. ఈమె నా మరణాంతరం నా కళ్ళని దానం చేస్తాను అని ప్రతిజ్ఞ. నా మరణాంతరం నా కళ్ళని దానం. ఐ ప్లెడ్జ్డ్ మై ఐస్, డిడ్ యూ? నేను నా కళ్ళని దానం చేశాను, మీరు అని అడుగుతుంది ఆమె. మిస్ యూనివర్స్, విశ్వసుందరి. అంతగా అమ్మో నేను ఎంతో అందగత్తిని, నా కళ్ళ నేను దానం చేస్తే నేను వికారంగా మారిపోతాను, నేను పోయే కూడా అలాగే పోవాలి అనుకోవాలా. నా కళ్ళని దానం చేస్తున్నాను, మీరు కూడా చేయండి అని ప్రపంచానికి తను మెసేజ్ ఇచ్చింది. అంచేత మనందరం కూడా ఈ నేతదానానికి సంసిద్ధతని వ్యక్తపరచాలి. ఈయన అమితాబ్ బచ్చన్, జై బాసుడి, వీళ్ళు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా నేత్రాలను దానం చేశారు, స్పెడ్ చేశారు. మా మరణాంతరం మా కళ్ళని దానం చేస్తాము అని ప్రెడ్ చేశారు. అమితాబ్ బచ్చన్, జై బాసుడి. తెలుసు జనాలకి, కానీ మన దగ్గర వచ్చేగల చేసేది వాళ్ళు పిచ్చి వాళ్ళది, మాకెందుకు లేండి. చూస్తున్నాం కొందరు పెంచి నల్లగుడ్డు పెంచే మా మన్నాంతరం మా నేతలు దానం చేస్తామని ప్రతిజ్ఞా పత్రాలు నింపిస్తారు. వాళ్ళు చనిపోయాక ఇచ్చారు కదా వెళితే వాళ్ళ ఆవిడో లేదా వాళ్ళ మొగుడో వాళ్ళ పిల్లలు లేదండి మేము ఒప్పుకోం తీయడానికి లేదు కళ్ళు ఇంత చేసి ఏం లేదు. పైన గుడ్డు నల్లగుడు పొర మళ్ళీ పైన లిడ్ పెట్టేస్తాం. ఏది తెలియదు కన్ను తీసేది తెలియదు, కానీ ఒప్పుకోరు. కారణం ఏంటి? ఎందుకో వాళ్ళకే తెలియదు. ఎందుకో అమ్మా ఎందుకోరు మీరు? ఆయన కోరిక కదా, చివరి కోరిక. ఎందుకోరంటే లేదండి మేమవుతామో మేము తీసుకునేమో. ఇది ఈ రోజున మనుషుల్లో ఉన్నటువంటి మూర్ఖత్వం అంటాను. మొండితనం, మూర్ఖత్వం ఉంది. అందువల్లే నేతదానానికి జనాలు ముందు అట్లా. కారణం ఏంటంటే అజ్ఞానం అనాలో, మూర్ఖత్వం అనాలో, మొండితనం అనాలో, లేకపోతే స్వార్థం అనాలో. ఆ చైతన్యం అందుకోసమే వాటి తొలగించి చైతన్య కలిగి ఈ 5 డొనేషన్ 48. నెక్స్ట్
నల్లగుడ్డ ప్రాముఖ్యత ఏంటంటే మరణించిన తర్వాత ఒక చేసే నేత్రదానం నల్లగుడ్డ అంతతో బాధపడుతుంది అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఒకళ్ళు ఐ డొనేట్ చేస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుందండి. ఒకళ్ళు మరణిస్తే 2 మనుషులు జీవిస్తారు వాళ్ళు. ఒకళ్ళు మరణిస్తే 2 కంటి వెలుగొందుతారు వాళ్ళు. నల్లగుడ్డ కారణాలు ఏంటంటే పుట్టుకతో వచ్చాను కొంత పుట్టుకతోనే జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తుంది చూపు. పుట్టుకతోనే వాళ్ళు అంధత్వంతో పుడతారు. లేదా కంటి ఆపరేషన్లో కార్నియా కలిగే డ్యామేజ్, కొందరికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటే లోపల ఇన్స్ట్రుమెంట్ తగిలి పాడవుతుంది, వాళ్ళు కూడా అలా అలా కార్నియా కలిగే వ్యాధి ట్రోకోమా అనే వ్యాధి వస్తుంది. ఆ ట్రోకోమా వ్యాధి వల్ల వాళ్ళకి నల్లగుడ్డ డ్యామేజ్, కానీ గాయాలు. ఇప్పుడు పొలాల్లో పనిచేసినట్టుగా వరి కోసుడు, ఆ వరి కోసి ఇలా అంటారు వెనకాల ఇలా వరి కంకు తగిలి ఆ కంటి డ్యామేజ్ అవుతుంది. ఆ రకంగా కూడా అది ఇప్పుడు తెల్లపు వేసేసి చూపు కనకుండా పోతుంది. నెక్స్ట్ చూడండి, పిల్లవాడు ఉన్నాడు, కళ్ళు లేవు, అబ్బా పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంది అని నా బోటాడంటే ఎర్రదనమా ఎరుపంటే ఏమిటి అని అడుగుతాడు. అవును, వాడికి ఏం తెలుసు, ఎర్రగా ఉంది ఎంత బాగుందో, పుచ్చకాయ ఎర్రగా ఎంత బాగుందో. ఆ మనం అంటే ఎర్రగానా ఏంటి, ఎరుపంటే ఏంటి? హృదయం అన్న మనిషి అనేటైతే ఎరుపంటే ఏమిటి అని ఆదుర్దాగా ఎంతో యాంగ్జైటీ కలిగినానికి మళ్ళాంటి వాడు హృదయం కరిగిపోతుంది. అరే వీడి కళ్ళు లేకపోవటి కదా, ఆ ఎరుపుదనాన్ని ఆస్వాదించలేకపోతాడు. తింటున్నాడు కానీ ఎరుపుదనాన్ని, ఎరుపంటే ఏమిటి అని దాన్ని అడుగుతున్నా అంటే గుండె తరుక్కుపోతున్నాడు నిజంగా వాడు హృదయం ఉంటే. ఈ కళ్ళకి దానం ఒప్పుకోవట్లేదంటే వాళ్ళకి హృదయం లేదు, మనసు లేదు అని అంటాను నేను. చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయడం కూడా ముందు రావట్లేదంటే వీళ్ళు మానవులా, మనసున్న వాళ్ళ, మానవత్వం ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాను నేను. మానవత్వం ఉన్నాడంటే చనిపోయిన వాళ్ళ కళ్ళు ఎట్లా మట్టిపాలు ముగ్గుపాలు చేసేదాన్ని ఇంకోటి కట్టి వెలుగు, ఇలాంటి వ్యక్తుల యొక్క పిల్లల యొక్క కళ్ళకి వెలుగుని వాళ్ళడానికి సిద్ధమవుతారు. మనం ఎన్నో కబుర్లు చెబుతాం. ఎందుకు కబుర్లు? కనీసం చనిపోయిన కళ్ళు బతుకునగా తీస్తూ ఉండలేదు, చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయండి అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను నేను. ఎంతమంది దగ్గరకు వెళ్ళి కళ్ళు తీయలేక వెనక్కి తిరిగి వచ్చినవాడు నేను. చెప్పిన మేరకుండా మూర్ఖంగా మూఢంగా మేము తీసుకోవడానికి లేదు. లేదమ్మా ఆయన చివరి కోరికమ్మా కళ్ళు దానం చేయమన్నారు, లేదా ఆమె చివరి కోరికమ్మా తీసుకోమన్నారు అంటే లేదండి, లేదు వెళ్ళిపోయి మీరు ఎక్కడి వెళ్ళిపోయి ఇక్కడ ఓ బెచ్చగంట తోలేస్తున్నారు. అది నా కోసమా? నేను ఎవరి కోసం చేస్తున్నాను? ఈ చూపు లేని వాడు చూపులు ఇద్దామని. అది ఎవరు ఇస్తాం? ఇప్పుడు ఎంతమంది ఇలా పెడితే ఆ కళ్ళు పెడితే అక్కడ కొంచెం ఫలాన్ని మేము చెబుతామాట, ఫలా అబ్బాయికి పెట్టామని ఫలా అమ్మాయికి పెట్టామని అంటే వాళ్ళ కర్మ చేసే తన దినం రోజు 10-11 రోజు దినం ఉంటుంది కదా, ఆ రోజుని పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి మహానుభావులు కూడా కొంత ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కర్మకాండ చేసిన చివరి రోజున ఆ రోజు పిలిచి బట్టలు పెట్టి వాళ్ళ కళ్ళను చూసుకుంటూ ఆ చనిపోయిన వాళ్ళలో చూస్తున్న మనుషులు ఎంతమంది ఉన్నారు. అదండి మానవత్వం, మనిషి గొప్పతనం. ఇవి చూడండి, ఇది లైక్ అవర్ డాగి, వాడుతున్నాడు కళ్ళే కనబట్లా, కుక్క అలాగానే గుర్రం ఎక్కువడాను. ఈ గుర్రం ఎక్కారాను అంటే గుర్రం అంటే కుక్కలాగా ఉంటుందా అంటాడు. కుక్క ఇంట్లో ఆడుకుంటుంటాడు కనుక దానికి 4 కాళ్ళు చెవులు అని ఉంటాయి కనుక వాడు ఊహించుకున్నాడు ఏదో ఇలా ఉంటుందని. ఈ గుర్రం ఎక్కి కూడా నాకు మన కుక్కలా ఉందా అని అడుగుతున్నాడు వాడు. అంటే అంధత్వం వాళ్ళకి మనసు ఎలా ఉంటుందండి. ఎవరిని నేత్రం చేయవచ్చు, ఏ వయసు వారైనా చేయవచ్చు. కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు కూడా చేయొచ్చు, కంటి ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చండి. ఎవరైనా కళ్ళదానం చేయొచ్చు, ఏ వయసు. నేత్రదానం చేయాలనుకునే వారు ముందుగా మీ సంకల్పాన్ని మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్యామిలీ వారికి తెలియజేయాలి. నేను చెయ్యాలి అనుకుంటే నేను మా ఇంట్లో నా చివరి కోరిక నెరవేర్చాలి. మీరు తప్పకుండా నేను ఇంతకనే కోట్ల మీ తక్కిన కర్మకాండని మీరు కర్మకాండని చేసుకోండి, నా కళ్ళ మాత్రం ఐ బ్యాంక్ ఇవ్వండి అని మాత్రం చెప్పి తీరండి గట్టిగా. నా చివరి కోరిక తక్కిన మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, కళ్ళు మాత్రం దానం చేయండి అని చెప్పండి.
నేత్రదాన ప్రక్రియ చాలా సింపుల్ అండి. కేవలం 10 నిమిషాలు పూర్తవుతుంది. 10 నిమిషాలే. ఇదే పెద్ద ఆపరేషన్ కాదు, ఏం కాదు. నేనైతే 5 నిమిషాలు తీసేస్తుంటాను. 5 మినిట్స్ చేశాను కళ్ళ. కానీ 5 నిమిషాలు వెళ్ళాలంటే అయిపోచ్చేస్తుంది. చాలా సింపుల్. 10 నిమిషాలు వాళ్ళ కర్మకాండలకి ఏ ఇబ్బంది ఉండదు. అంత 10 నిమిషాలు ముగించేది. నెక్స్ట్ మరణించిన 6 గంటల నుంచి 8 గంటల్లోగా నేత్రదానం లోపల ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. 6 గంటల నుంచి 8 గంటల్లోగా నేత్రదానం. అంతేగాని ఒక రోజు అయిపోయాక లేకపోతే శ్మశానానికి తీసుకెళ్తుండగా అవి ఇచ్చే పైకి రావు. ఇప్పుడు కొందరు నేత్రదానం చేస్తాం తీసుకొని అంటారు. అప్పుడు వేసి ఏ లాభం? అవి పాడైపోయి ఉంటాయి కళ్ళు. నెక్స్ట్ ఐ బ్యాగ్ వచ్చే లోపల ఏం చేయాలంటే 2 కళ్ళపై తడిగొడ్డని కప్పి ఉంచాలి. అంటే కళ్ళు ఎండిపోకుండా ఉండడం కోసం అని. అంచేత ఎందుకు ఇదాన్ని మీకు చెప్పాను. మనకి ఇచ్చే దాంట్లో 60 మనకి కానీ 32,000 మంది ఇస్తున్నారు. కళ్ళు 2,000 మంది 32,000 మంది కళ్ళు దానం చేస్తున్నారు. అంటే 64,000 కళ్ళు వస్తున్నాయి. కానీ మన పరుకు వచ్చేవి 22,000 కళ్ళు పరుకు వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఐ డొనేషన్ చేస్తున్నారు కానీ ఈ కళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మన ఐదు తీసుకున్నాడు దానికి పాడవకుండా ఉండాలి. చేయాల్సిన ఏంటి? కళ్ళపై తడిగుడేసి ఉంచాలి. ఎవరైతే తమ కళ్ళను వాళ్ళ దానం చేయాలనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళు ఆ కంటి మీద తడిగుడ్డ ఒక హ్యాండ్ కర్చీఫ్ నీళ్ళ ముంచి పిండేసి కళ్ళ మీద కప్పిస్తే కళ్ళు తరిగి ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. లేకపోతే మీరు ఇచ్చినా కూడా ఆ ఎండిపోయి పరిగామని పోతున్నాయి. మృతులు పేసిన ఫ్యాన్ ఆపేయాలి, ఏసీ ఆన్ చేయాలి. ఏసీ ఆన్ చేయండి, ఫ్యాన్ మాత్రం ఆపేయాలి. ఫ్యాన్ వేడి గాలి వస్తుంది. నెక్స్ట్ ఇగో వీడు పడుకున్నాడు, అగో తడిగొడ్డ వేసాడు. వీడు చనిపోయిన శవం, ఆ శవం మీద వ్యక్తి మీద కంటి మీద తడిగొడ్డ ఇలా వేసింది. నెక్స్ట్ చూడండి ఎంత సింపుల్. కంటిగొడ్డ తీసేసుకుని అది తీయక అంత చాలా సింపుల్. నేతానికి అవరోధాలు ఏ అంటే మతమికులు. ఒక మతం వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు మాత్రం కళ్ళు పెట్టించుకుంటున్నారు. మతం కళ్ళు మాత్రం ఇవ్వరు. ఒక మతం వాళ్ళు పేరు చెప్పరు. మతం దేవుడు ఇచ్చిన శరీరంలోంచి ఏమి తీయడానికి వీల్లేదు వాళ్ళనే మాట. దేవుడు ఇచ్చిన శరీరం నుంచి ఏమి తీయడానికి వీల్లేదు. కానీ వాడు చూపులేకపోతే మాత్రం ఇంకోటి కళ్ళు మీద పెట్టుకుంటున్నారండి. అది బాగా చెబుతున్నాను. ఇది మాత్రం నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం కళ్ళు పెట్టించుకున్న చూపు లేని వాళ్ళు, అందరితో ఉన్నవాళ్ళు, కానీ కళ్ళు మాత్రం ఇంకోటికి ఇవ్వరు. ఇంకోటి అవగాహన లోపం. ముఖం వికృతంగా మారుతున్న అపోహ ఏం మారదు. నిర్లిప్తత, మనకెందుకు లేవే, మనమే ఇచ్చేది. ఇంకా ఉన్నారు చాలామంది, మనం ఇవ్వాలా? అలాగే చట్టాలు లేవు. చనిపోయిన వాడు నేత్రాలు దానం చేయాలి అని ఒక చట్టం చేస్తే బాగుంటుంది. అందుకే మేము చెబుతాం స్వేచ్ఛాకర ప్రతి సంవత్సరం చెబుతాం 1 సంవత్సరాన్ని నేతదార సంవత్సరానిగా ప్రకటించాలి. ప్రభుత్వం దాన్ని ఒక రకమైన ప్రచారం విస్తృతంగా చేయాలి. ఈ సంవత్సరం నేతదాన సంవత్సరం, జనాలందరూ నేతదానం ముందు రండి, నేతదానం చేయని ఒక సంవత్సరాన్ని లేదా ఒక దశాబ్దాన్ని ప్రకటిస్తే అప్పుడు భారతదేశంలో అందులకి మనం అనుకున్నామే ఈ 35 లక్షలు లేదా 40 లక్షలని, ఈ 35 లక్షల మందికి లేదా 40 లక్షల మందికి చూపు వస్తుంది. ఒక దశాబ్దాన్ని నేతదాన దశాబ్దంగా ప్రకటించాలి. అంచేదారంగా చేస్తే తప్ప, అలాంటి చట్టం చేసే తప్ప ఈ అంధత్వ నివారణ సాధ్యం కాదు. ఎంత మనం చెప్పినా చేసేలా ఉంటుంది. నెక్స్ట్ ఐ బ్యాగ్ అంటే ఏమిటి అంటే ఎటువంటి లాభాపేక్ష లేని ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఒక పైస మేము 900 మందికి కళ్ళు పెట్టాము. ఆ కళ్ళు పెట్టిన వాళ్ళ ₹1 కూడా ఒక్క పైస కూడా పుచ్చుకోలేదు. ఇంకా మేము వాళ్ళు రానిపోను ఏమీ కట్టు పేదవాళ్ళు ఉంటే రానిపోను ఛార్జీలు కూడా మా జేబుల్లోంచి పెట్టి పంపించాం. అలాగే చాలా పూర్ ఫీల్స్ మేమే ఇక్కడ పెట్టి కళ్ళు ఆపరేషన్ మేమే భోజనం కూడా పెట్టి పంపించాం. భోజనం పెట్టి అలాగే రానిపోయి ఛార్జీలు ఇచ్చేది. అంటే అందరికి ఇస్తుంది ఇవ్వగలగని కాదు, కానీ మనలోనే ఒక మానవత్వాన్ని చాటుకున్నాం. కడు పేదవాళ్ళకి మీకు చెప్పాలంటే
మరి స్వేచ్ఛ కళ్ళు ఇచ్చిన అతను కూలి చాలా పేద కూలి. ఆ పేద కూలి అతని యొక్క కళ్ళు పెట్టాక అతని కళ్ళు వచ్చాక కీర్తి గారు ఒక గేదెని కొనిచ్చారు. వాడు అంతవరకు ఇంటికి భారం. గేదె ఎవడైతే ఇంటి భారం గేదెని మేపుకుంటూ ఆ గేదె పాలతో ఇంటికి లాభంగా మారాడు, ఆధారంగా మారాడు గేదెని కొనిస్తే. ఆ తర్వాత బ్యాంకు నుంచి కొంతకాలం బ్యాంకు నుంచి లోన్ ఇప్పించారు. లోన్ ఇప్పిస్తే ట్రాక్టర్ కొనుక్కున్నాడు. ట్రాక్టర్ కొని వ్యవసాయంలో అతను అందరూ ట్రాక్టర్తో వ్యవస్థ చేసి అతను ఆరంగా డబ్బు సంపాదించుకున్నాడు. చివరికి ఆ డబ్బుతో చివరికి అతను పాలిటెక్నిక్ చేశాడు, సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. పాలిటెక్నిక్ చేసి ఇప్పుడు ఒక పెద్ద ఉద్యోగం ఉన్నాడు. అంటే కీర్తి గారు ఒక గేదెని కొనిచ్చి తర్వాత కొంతకాలం ఒక బ్యాంకు లోన్ ఇప్పించడంతో ఎంత మారిపోయే జీవితం. మీరు గేదె కొనివసంలా, బైక్ కొనివసంలా, కనీసం వాడు కాళ్ళ మీద వాడికి కనబడ్డాక వాడి కాళ్ళ మీద నిలబడడానికి బ్యాంకులో ఇప్పించండి మీరు హామీ ఇచ్చి. బ్యాంకు వాళ్ళకి హామీ కావాలి కదా, వాడు మన కళ్ళ ముందు మనిషే కదా, ఎందుకు వాడికి సహాయం చేయకూడదు? అలాగా లేదు, మనం ఆలోచించాం, మనకు సంబంధం లేదు. అందుకని మనకు కావాల్సింది మానవత్వం. ఈ ఐ బ్యాంక్ అనేది కేవలం చారిటబుల్ సేవ కోసమే. చూసారా, ఈ కన్ను వచ్చాక ఒకవేళ కంటిగుడ్డు తీసుకుంటే కంటిగుడ్డు మొత్తం టెస్ట్ చేస్తాం, అది సరిగ్గా ఉందా లేదా, ఇంకోటి పెడితే చూపు సరిగ్గా ఉందా లేదా, అదే పాడిపోయింది. చూడండి, మైక్రోస్కోప్లో చూస్తాం, దీంట్లో పరీక్ష చేస్తాం ఎలా ఉంటుందని. స్పెక్యులర్ మైక్రోస్కోప్ ఉంది, దాంట్లో చూస్తే స్పష్టంగా ఈ పెట్టబోయే కన్ను క్వాలిటీ ఉందా లేదా టెస్ట్ చేసి పెడతాం. అంతేగాని ఇచ్చారు కానీ పెట్టడం ఉండదు, ఎందుకంటే వీళ్ళ కన్ను కూడా పాడై ఉంటుంది అంతా. అదేత రెండో వాళ్ళు పెట్టేప్పుడు దాని క్వాలిటీ ఉందా లేదా టెస్ట్ చేసి పెడతాం. నెక్స్ట్ ఎంకే అలాగే కన్ను గుడ్డుగా మొత్తం గుడ్డుగా తీసుకుని ఆ కార్నియస్ పెట్టాలంటే ఒక 24 గంటలు చేయాలండి. అలా కార్నియా ఒకటే, ఇది కార్నియా, ఈ పొర, ఇది మాత్రం ఎంకే మీడియం దాంట్లో కనీసం 6 రోజులు స్టోర్ చేయొచ్చు. వెంటనే పెట్టించే వాళ్ళు లేకపోతే లేదా ఎవరు రావాల్సిన వాళ్ళు ఉంటే 6 రోజులు పెట్టచ్చు. ఎంకే మీడియం అంటారు, ఇది బాటిల్ ఎంకే మీడియం సొల్యూషన్. అది నేతాను ఉపయోగాలు ఏంటి? నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్, దాన్ని కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటాం. కొన్ని సందర్భాల్లో మంచి కార్నియా కాకపోయినా టెంపరీగా ఉపయోగిస్తాం. అలాగే ఎడ్యుకేషన్ ఉపయోగిస్తాం, పరిశోధన పెడతాం, రీసెర్చ్ కూడా ఉపయోగిస్తాం. అంచేత నేతదానం అనేది వృధా పోవడం ఉండదు. వాడు చూపు చూడగానే పనికి వస్తుంది, ఎమర్జెన్సీగా పనికి వస్తుంది, మెడికల్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది, రీసెర్చ్కి పనికి వస్తుంది. అంచేత నో వేస్టేజ్. ఐ డొనేషన్ అనేది వేస్టేజ్ అనేది లేదు. నల్లగుడు మార్పు ఆపరేషన్కి ఎవరినైతే పనికిరాని కళ్ళు ఉంటాయండి. సెప్టిసిమియా, బ్లడ్ అంతా విషం అయిపోయింది అంటానే సెప్టిసిమియా పని కాదు. ఎయిడ్స్ రోగి కళ్ళు పనిరావు, క్యాన్సర్ జబ్బున వాళ్ళు కళ్ళు పనిరావు, పిచ్చి కుక్క కరిచిన వాళ్ళు కళ్ళు పనిరావు, మెదడు బాబు వీళ్ళ కళ్ళు మాత్రం పనికిరావు. ఎందుకంటే ఆ కార్నియా కూడా విషం పూర్తి ఉంటుంది. అదేదా ఆ కళ్ళు మాత్రం పనికిరావు, ఆ పేషెంట్ కళ్ళు పనికిరావు. నేతదానం విషయంలో ఎవరు సహాయం చేయగలరు అంటే, నేతదానం చేయాలనుకున్నానంటే మీరు ఎవరిని ఒకరు అందారనుకోండి, డాక్టర్ చెప్పండి, డాక్టర్ వెంటనే కాంటాక్ట్ చేసి స్వేచ్ఛగా మన ఎవరు తాడేపల్లి నుంచి మాకు ఫోన్ చేసి ఒక డాక్టర్ గారిని అడిగి, ఏమండి మా ఇంట్లో చనిపోయారు, వారి కళ్ళు దానం చేయాలంటే వెంటనే ఆ తాడేపల్లి డాక్టర్ నాకు ఫోన్ చేశారు, మేము చేశాను. అనగా డాక్టర్ ఆయన నాకు తెలియదండి 5 నిమిషం ఏను నాకు వచ్చే చెప్పారు, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంటే అన్నాడు. ఆయనకేం తెలియదు, నాకు 5 నిమిషం ఏం చేస్తారో తెలియదు, మీకు చెప్తున్నాను, మీ గురించి విన్నాను అన్నాడు. అలాగే డాక్టర్లు సహాయపడతారు. అలాగే స్వచ్ఛంద సేవ, మీరే వాలంటీర్గా సేవన చేస్తారు. అలాగే మీడియా వాళ్ళు చూస్తారు, మీడియా వాళ్ళు అడిగితే మీడియా వాళ్ళు కూడా మీరు తెలియజేస్తారు. ఎక్కడైనా ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది. ఇన్ని రకాలుగా నేతల విషయంలో వీళ్ళందరూ సహాయం చేస్తారు. అంచేత మాకు తెలియదండి, మాకు తెలియక ఊరుకున్నామండి అనమాట అనొద్దు. నేతం చేయాలనుకున్నామండి, మాకే విషయం తెలియదండి, ఎవరు అడగాలో తెలియదండి అని చెప్పి గప్చు కూరుకోనండి. గప్చు కూరుకోదు. మీకు నిజంగా సంకల్పం ఉంటే ఆ సంకల్పం తప్పకుండా క్రియారూపం దాల్చుతుంది. కావాల్సిన ఏంటి? సంకల్పం.
మనిషికి కావాల్సిన సంకల్పం. ఆ సంకల్పంతో మనం తప్పకుండా అనుకుని సాధిస్తాం. నెక్స్ట్, చిన్న దేశమైన శ్రీలంక వాళ్ళకి సరిపోగా 40 దేశాలు కాన్యాలు పంపిస్తారండి. ఆ ఎంకే మీడియాను పెట్టి 40 దేశాలకి. శ్రీలంక పక్కనే మన కింద ఉంది. మనం దాన్ని చూసైనా బుద్ధి నేర్చుకోవాలి. మనం వాళ్ళ దేశంలో సరిపోగా 40 దేశాలకి కాన్యాలు దానం చేస్తున్నారు. స్వేచ్ఛాగరాయ బ్యాంకు నేత ప్రతిభ ఇలా చేస్తున్న ప్రతి పత్రం సరిగ్గా రావట్లేదు. అది అలాగే నేతనం చేయండి, మన జీవితంలో వెలుగు నింపండి అని. అలాగే స్వేచ్ఛాగరాయ బ్యాంక్ చేసిన పనులకి, ఈ చేసిన మహత్ కార్యానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దాంట్లో ఉంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎలా ఉందో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది వాళ్ళు మనని గుర్తించి మనకి అవార్డు ఇచ్చారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇలాగా ఇది అవార్డు ఇచ్చేవాడు. ఈయన హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఐవీరావు గారు, అప్పుడు ఆయన కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మనిషి, ఆయన కూడా ఆఫీసరు, ఆయన కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా నేతదానం చేసిన ప్రతిజ్ఞ చేసినట్టయితే వాళ్ళకి మా స్వేచ్ఛాగరాయ బ్యాంక్ ద్వారా ఇలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నామండి. ఈ సర్టిఫికేట్ ఏం చేయమంటామంటే, మన ఇంట్లో అనేక ఫోటోల్ని ప్రేమ కట్టించి ఇంట్లో గోడ తగిలించడం, ఇది కూడా తగిలించండి. చూసిన తప్పకుండా మీ ఇంటికి వచ్చి, ఏంటిది నువ్వు నేతను చేసావా, వావ్, ఆహా అని సంతోషిస్తారు. ఫోటోలు పెట్టుకుంటున్నాం కదా మన అమ్మాయిలకి అబ్బాయిలకి, మన పిల్లలు మనవాళ్ళు ఫోటో, అలాగే ఇది కూడా పెట్టండి ఇంట్లో. మీలో మానవత్వం చాటుకుంటుంది. అక్కడ ప్రతివాడికి ఒక నేతదాన ప్రతి ఒక కార్డు ఇస్తాం. అది మనకి ఐడి కార్డు. ఈ ఐడి కార్డు రెస్పెక్ట్ చేస్తారు. ఒకసారి ఇంగ్లాండ్లో ఎయిర్పోర్ట్లో వాళ్ళు మామూలుగా ఏదైనా ఐడి కార్డు చూపించి, ఐడి కార్డుతో పాటు దీంట్లో ఐడి కార్డు ఇది చూపిస్తే అక్కడున్న ఇండియా ఎయిర్పోర్ట్లో వాళ్ళు మనమైతే ఆధార్ కార్డులు లేదా ఏదో చూపిస్తాం, అలా కాకుండా చూసి నువ్వు నేతదాతవా, నేతదానం చేయాలని ప్రతిజ్ఞ చేసావా అని చెప్పి సంతోషించి అభినందించారు ఎస్పీ ఇంగ్లాండ్లో. అంటే ఆ నేతదానం గురించి వాళ్ళకి ఆ గొప్పదనం తెలుసుంటే ఎంత మనుషులు ఎప్రిషియేట్ చేశారో అర్థమవుతుంది. మనిషికి కావాల్సింది నేతదానం గురించి విలువ తెలిసి ఉండాలి. ఆ విలువ తెలియడం కోసం ఇవాళ మనం ఇంత పెట్టుకున్నాం. ఇలాగ కార్డు ఎప్పుడు మేము పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్, ఈమె తెలుసు అందరికీ, సింగర్ సునీత. ఇప్పుడు పాడుతా తీయగాలు మీరు అందరూ రెగ్యులర్గా చూస్తున్నారు. ఈమె స్వేచ్ఛకి గుడ్ విల్ అంబాసిడర్గా ఉంది, సినీ సింగర్. అలాగే చూడండి, మీ చేయూత అందరికి దారి చూపిస్తాయి. ఇక చూడండి, వీళ్ళు అంధుడు, ఈమె కళ్ళు ఉన్నాయి, ఎలా తీసుకెళ్తాం చూడండి. ఈ రంగానే మీ నేతదానం అందరికి జీవితాన్ని ఇస్తుంది. ఈమె చేయూతిస్తే ఆమెకు సహకరించింది, ఆమె మెట్లు దిగడానికి సహకరించింది. అదే మీ నేతదానం చేసే చనిపోయిన తర్వాత అలాంటి అంధులకి విలువనిస్తారు మీరు. ఇక్కడ కేవలం చేయూతే ఇచ్చింది, కొన్ని దారి నడిపించింది, లేదు రోడ్డు దాటించింది, అంతటితో కాదు. మీ నేత్రాలు దానం చేయండి, చేస్తే వీళ్ళకి కూడా దాటిస్తారు. ఇవాళ ఎవరైతే దాటింపబడారో వాళ్ళే రేపు అందరికీ వాళ్ళు ఆదుకుంటారు. అది నేత్రదానం గొప్పతనం. చూడండి, మీ నేత్రదాన సంకల్పం మాలో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపుతుంది. వీళ్ళందరూ గుడ్డి పిల్లలే, వీళ్ళందరూ గుడ్డి పిల్లలే. ఇలాంటి పిల్లలందరినీ మేము చూస్తున్నాం. వీళ్ళందరూ అందులే పాపం. చూడండి చిన్నారులు ఎలా ఉన్నారు. మీరు ఒక క్షణం మా కోసం ఆలోచించండి, మా హృదయపూర్చి ఆలోచిస్తే మా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తాను పిల్లలు. నెక్స్ట్, మన ప్రభుత్వం సంవత్సరాలు ఇందాక చెప్పాను, నేతదాన సంవత్సరాలు ప్రకటించి మన నుంచి అందరూ నేతదానం దానం చేయాలని నిర్ణయిస్తే నల్లగుడ్డి అంధత్వం తేలిగా నిర్మించవచ్చు. ప్రతి ఒక్కరూ ఐ బ్యాంకు స్నేహితులుగా మారి నేతదాన విజయంలో పాలు పంచుకోవాలి, నల్లగుడ్డి అంధత్వాన్ని నివారించాలి. థ్యాంక్ యూ. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు లైవ్లో చూశారు, చాలా ఇంపార్టెంట్ టాక్ మీరు ఇప్పుడు చూశారు. దీన్ని అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి. అలాగే 1-2 రోజుల్లో మీకు యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఉంది, ఆ హెల్త్ ఛానల్లో కూడా మీకు పెడతాం ఇది. అలాగే మేము స్వేచ్ఛాగరాయ బ్యాంక్ దీంట్లో కూడా పెడతాము, చూడండి. ఇప్పుడు మీ అందరూ కూడా 1-2 రోజుల్లోనే యూట్యూబ్లో కూడా ఇది వస్తుంది. అందరూ చూసి మీరు చూడడం కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి.
అది కనీసం విన్న తర్వాత నేత్రదాన ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకున్నారు కదా. నేత్రదాన ప్రాముఖ్యత ఎంత గొప్పదో, మీలోని మానవత్వాన్ని చాటుతుంది. నేత్రదానం చేయడం అంటే మీలో మానవత్వాన్ని చాటుతుంది. ఆ మానవత్వాన్ని చాటుకోండి. అంతేకాదు ఉన్న కూర్చొని కూడా ధన్యవాదాలు ఇస్తాను. జై హింద్. ఇప్పటి వరకు సమరం గారు మీ అందరికీ కూడా నేత్రదానం ఎలా చెయ్యాలి అన్నారు. విన్నవారు ప్రతివారు కూడా ముందు ఆలోచించండి, నేను చేస్తే ఎలా ఉంటుంది, నా ఫ్రెండ్స్కి చెప్తే ఎలా ఉంటుంది, కుటుంబ సభ్యులకు చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన అనేది మొదలు కావాలి మనలో. ఎందుకంటే వినడం ఒక రకం, విన్న తర్వాత దానికి మనం ఆలోచించుకోండి, 10 మందితో మాట్లాడండి. అదే మీ అందరి దగ్గర నుంచి కోరుచుకునేది. ఇవాళ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.